మిగతా వార్తలకు వద్దాం. డాలర్తో పోల్చితే 31 సంవత్సరాల కనిష్ట స్థాయికి బ్రిటిష్ కరెన్సీ పౌండ్ విలువ పడిపోయింది. యూరోతో పోల్చితే 3 సంవత్సరాల కనిష్ట స్థాయికి పౌండ్ చేరింది. 1984 తర్వాత ఇంతలా పౌండ్ పడిపోవడం ఇదే తొలిసారి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడానికి సంబంధించిన ప్రాసెస్ మార్చి 2017 నుంచి మొదలవుతూ ఉండడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు అనలిస్టులు. బ్రిటన్ ప్రధాని బ్రెగ్జిట్కు సంబంధించిన ప్రాసెస్ మొదలవుతుందని చెప్పడం ఇందుకు మరింత బలం చేకూర్చింది. 1971లో నిక్సన్ ప్రభుత్వం అంతర్జాతీయంగా డాలర్ను బంగారంతో మార్చడాన్ని రద్దు చేసినప్పుడు దాదాపు పౌండ్ 3.4% దాకా పడిపోయింది. కరెన్సీ భారీగా పడిపోవడంతో బ్రిటన్ ఇన్వెస్టర్లలో కాస్త ఆందోళన నెలకొంది. డాలర్తో పోల్చితే పౌండ్ 1% దాకా పడిపోయింది. పౌండ్తో డాలర్ 1.2818గా ఉంది. జూన్ 23 తర్వాత బ్రెగ్జిట్కు సంబంధించి ఓటింగ్ జరిగింది. అప్పటి నుంచి పౌండ్ కరెన్సీలో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి.